నిన్న జీడీ నెల్లూరులో జరిగినటువంటి తెలుగుదేశం సభలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన నీచంగా మాట్లాడడం తప్పు అని చెప్పి భావిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడుని ఒకటే అడుగుతున్నా, ఎవరు పాపాలు చేసినారో నీకు తెలీదా చంద్రబాబు? 2 ఎకరాల పొలంతో రాజకీయాల్లోకి వచ్చి వేల కోట్లు సంపాదించిన నువ్వు నీతిమంతుడువా, లేదా కాయ కష్టం మీద వృత్తిని నమ్ముకొని పైకొచ్చినటువంటి పెద్దిరెడ్డి మంచివాడ? ఈరోజు నిన్ను సూటిగా అడుగుతున్నాం, చిత్తూరు జిల్లాలోని విజయ డైరీని మూసేసింది నువ్వు కాదా? హెరిటేజ్ పాల డైరీ కోసం నువ్వు గవర్నమెంట్ కోఆపరేటివ్ సెక్టర్లో ఉన్నటువంటి డైరీని మూసేసి రైతులు నట్టేట్లో ముంచినటువంటి చరిత్ర నీదైతే, శివశక్తి డైరీని పెట్టి అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ కూడా డైరీ ద్వారా డబ్బులు ఇచ్చి పాడి పరిశ్రమను కాపాడినటువంటి పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అంతేకాదు, నువ్వు జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీని మూయించేశావు, అనేక పరిశ్రమలు మూయించావు. ఈరోజు నువ్వు నీతిపరుడువా? నీకున్నటువంటి ఆస్తి ఎంత? ఈరోజు నీ వేల కోట్లు ఎక్కడి ఇంకా వచ్చాయి? నీ మనవడు దేవాంశ్కి ఎక్కడి ఇంకా వచ్చాయి 90 కోట్లని అడుగుతున్నా. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వల్ల ఈ జిల్లాలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. గ్రామ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, ఆర్బీకే వ్యవస్థ కానీ అన్నీ కూడా ఈరోజు ప్రతి గ్రామంలోన అభివృద్ధి కనబడుతూ ఉంది. నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి కనీసం తాగునీరు ఇవ్వలేకపోయినావు. నువ్వు కుప్పంకి నువ్వా నీతి మాట్లాడేది? ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వల్ల కుప్పానికి కూడా త్రాగునీరు సాగునీరు ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం కల్పించిందని కూడా తెలియజేస్తున్నా. నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న కుప్పంలో ఈరోజు కనీస రహదారులు లేవు, త్రాగునీరుకి అవస్థలు ఉన్నాయి, సాగునీరుకి అవస్థలు ఉన్నాయి, విద్యా వ్యవస్థ నాశనమైంది. ఈరోజు నువ్వు నీతి గురించి మాట్లాడితే వేదాలు అందించినట్లుగా ఉంటాయి. చంద్రబాబు, నోరు అదుపులో పెట్టుకో. పెద్దిరెడ్డి గారిని విమర్శించే ముందు నువ్వు ఒక ఎర్రచందనం దొంగ, నువ్వు ఒక ఎర్రచందనం దొంగ. నీ భూమిలో 2014-19 మధ్యలో నీ భూమిలో ఎర్రచందనం ఎత్తలేదా? నీ భూమిలో ఉన్నటువంటి సీల్ కాలేదా? అవి ఎవరు అని అడుగుతున్నాను. నువ్వు కనీసం నీ తమ్ముడికి రామూర్తి నాయుడు ఒళ్ళు చెడిపోతే హాస్పిటల్లో చూపించలేనటువంటి నీచుడు, కుటుంబాన్ని చీల్చి ఏ విధంగా రాజకీయాలు చేయాలనేటువంటి నీచతత్వం ఉన్న నువ్వు మీ మామకు వెన్నుపోటు పడిచావు. హరికృష్ణ శవం పక్కన రాజకీయాలు చేశావు. తారక రత్న పాదయాత్రలో చనిపోతే కనీసం ఆ శవానికి దహన సంస్కారాలు చేయకుండా రాజకీయాలు చేసినటువంటి నీతి చరిత్ర గురించి మాట్లాడతావు నువ్వు ఒక పాపాల పుట్ట చంద్రబాబు. ఖబర్దారు ఎత్తిరుస్తున్నావు చిత్తూరు జిల్లాని. ఇంకా 14 నియోజకవర్గాలు గెలవబోతా ఉన్నాం. నువ్వు కూడా ఓడిపోయేది ఖాయం. కుప్పంలో భరత్ని కల్పిస్తామని చెప్పి సౌమ్యంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పొలంనేరు నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చాల్సి వస్తే ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్తున్నా. గౌరవనీయులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు ఏవైతే అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తా, లేదు పార్టీకి పనిచేస్తానని కూడా మీకు తెలియజేస్తాను.